తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులు ఉంచే స్ట్రాంగ్ రూమ్లను వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించే వరకు ఇది కొనసాగుతుందన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో కాలనీవాసులు పేకాట ఆడుతుండగా ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు. 15 మందిని అదుపులోకి తీసుకుని 60,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా బంగారపాలెం మండలం మొగిలి ఘాట్ వద్ద రోడ్ ప్రమాదం జరిగింది. ఘాట్లో అదుపు తప్పి 2 భారీ కంటైనర్ లారీలు బోల్తా పడ్డాయి. ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి రాజేష్ అనే యువకుడు చౌదరి చెరువులోకి ఈతకు వెళ్లాడు. చెరువులో మునిగిపోతున్న తన స్నేహితుడికి కాపాడేందుకు వెళ్లి గల్లంతయ్యాడు. గజ ఈతగాల్లో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. బాపట్ల జిల్లాలో సింగరకొండ ప్రసన్న ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి వార్ల 69వ తిరునాళ్ల మహోత్సవం ప్రారంభమైంది. స్వామివార్ల దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 700 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వరంగల్ జిల్లా కత్తికోటలో యువకులు వీరంగం సృష్టించారు. హోలీ వేడుకల్లో భాగంగా మద్యం సేవించడానికి వచ్చిన యువకులు మధ్య పరస్పర దాడులకు పాల్పడ్డారు. రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.